రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేత రంగం మీదే ఆధారపడింది. మరి చేనేతలు పడుతున్న కష్టాలు, మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చేనేతలకు అనేక పథకాల ద్వారా వారికి చాలా బాగా జరిగింది. చేనేతలు చాలా సంతోషంగా ఉన్నారు 14-19లో అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి ఎన్నికల సమయంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదే విధంగా డిప్యూటీ సీఎం గారు, మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు మరి చేనేతలకు పడుతున్న కష్టాలకు ఖచ్చితంగా మేము కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నామని చేనేత కళాకారులు తెలియజేసినప్పుడు మరి మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చారు. మరి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నుంచి మరి పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా మనం అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ 150 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క చేనేతలకు 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ కూడా అందజేశాం, మరి ఉచిత కరెంటు కూడా అందజేశాం. అదే విధంగా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశాం, థ్రిఫ్ట్ ఫండ్ కూడా అందజేస్తున్నాం, మరి 90% తో పనిముట్లు కూడా అందజేస్తున్నాం. మరి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్, స్కిల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి మరి అప్డేట్ కూడా చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు నిజంగానే మరి రాష్ట్రం కష్టకాలంలో ఉంది. అయినా కూడా ఒక్కొక్క పథకాన్ని ఆ రోజు మనం ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, మరి ఒక పక్క అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతున్నాం. మరి ఈ రోజు ఏప్రిల్ 1వ తారీఖున మరి ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది, మరి అదే విధంగా ఈ రోజు చేనేత కళాకారులందరూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మాట మీద నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో కూడా చేనేత కళాకారులకు పెద్దపీట వేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మొన్నటి రోజు భారతదేశం మన బడ్జెట్ లో మరి మనకు కేటాయించిన మొత్తం దేశంగా కేటాయించిన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ దాంట్లో ప్రథమ భాగం, సింహభాగం మన రాష్ట్రానికే వచ్చిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ప్రధానమంత్రి గారికి, మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్డిటి FCRA రెన్యువల్ చేయడం నిజంగా బడుగు బడిగిన వర్గాలందరిలోనూ చాలా ఆనందంగా ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంది.